హలో ఆల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తా. సో నేనైతే ఫస్ట్గా 1 kg చికెన్ తీసేసుకున్నా అండి. సో అవైతే ఇంత పెద్ద పీసెస్ ఉండాలి. సో క్లీన్గా కడిగేసుకుంటా అండి. కడిగేసుకున్నాక నేనైతే 5 teaspoons కారం అయితే తీసుకున్నా అండి. కారం, ఆ తర్వాత 1/2 teaspoon కన్నా కొంచెం ఎక్కువ పసుపే తీసుకున్నా అండి. ఆ తర్వాత సాల్ట్ అయితే తీసుకున్నా అండి. 1.5 teaspoonకి కొంచెం ఎక్కువ సాల్ట్ తీసుకున్నా. చికెన్ వరకు రావడానికి సాల్ట్ తీసుకున్నా అండి. మళ్ళీ రైస్కి వేరేగా తీసుకుంటా. ఆ తర్వాత పెరుగు తీసుకోవాలండి. 400 to 500 grams మధ్యలో తీసుకోవచ్చు పెరుగు. నేనైతే నియర్లీ 500 grams పెరుగు తీసుకున్నా అండి. సో పెరుగు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నా అండి. అవి 3 teaspoons అయితే వేసుకున్నా అండి. తర్వాత గుండెగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నేనైతే వేసుకుంటున్నాను అండి. మ్యారినేషన్ అప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుందండి. సో బిర్యానీలో వచ్చే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనివల్ల. దానిలోనే నేను గరం మసాలా పౌడర్ 1.5 tablespoon అయితే వేసుకుంటున్నాను అండి. సో దీనిలో నేనైతే బిర్యానీ స్పైసెస్ ఏం వేసుకోవట్లేదు. దాంతోపాటు నేను కసూరి మేతి కూడా వేసుకుంటున్నా. దీని టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేస్తే. సో నేనైతే బాగా కలిపేసుకున్నా అండి. చాలా గట్టిగా కలుపుకోవాలి. సో అంత జ్యూసీ టెక్స్చర్ అయితే రావాలండి వీడియోలో చూపించినట్టుగా. ఆ తర్వాత నేను 2 onions అయితే తీసుకున్నా. పెద్ద ఆనియన్సే తీసుకున్నా అండి. అవైతే నేను గ్రేవీకి తీసుకున్నా. చికెన్ బిర్యానీ కోసం చికెన్ కర్రీ గ్రేవీకి అయితే తీసుకున్నా అండి. వాటిని నేనైతే పేస్ట్లా చేసేస్తా. పేస్ట్ చాలా స్మూత్ టెక్స్చర్ రావాలి, చాలా మెత్తగా అయిపోవాలండి. ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసి మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే 5 glasses బియ్యం తీసుకున్నాను. అంటే 3/4 kg బియ్యం అనమాట. ఇవి తీసుకొని ఒక 1 hour వరకైనా నానబెట్టుకోవాలండి. చికెన్ మ్యారినేషన్ కూడా 1 hour. సో ఫస్ట్ అయితే చికెన్ కర్రీకి నేను ఒక కడాయి తీసుకొని దానిలో 4 to 5 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నా అండి. ఆయిల్ వేసుకున్నాక మన ఆనియన్ పేస్ట్ అయితే వేసేసా అండి. వేసేసి పేస్ట్ కొంచెం దగ్గర అయ్యాక నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 teaspoons వేస్తున్నా అండి. అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎందుకంత ఎక్కువ వేస్తున్నానంటే ఆ ఫ్లేవర్ ఘాటు బిర్యానీకి చాలా బాగుంటుందండి. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. సో నేనైతే మూత పెట్టేశాను. తర్వాత బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడం కోసం ఆ మసాలా సామాన్లు, చిల్లీ, ఇంకా కొత్తిమీర పుదీనా వేసాను. ఇంగ్రీడియంట్స్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఆ తర్వాత చికెన్ కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక నిమ్మకాయ అయితే పిండేసుకున్నా అండి నేను. నెక్స్ట్ ఇటు పక్క రైస్ బాయిల్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నా అండి. ఆ తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో వాటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ సాల్టే వేసుకోవాలండి. వేసుకుని అయితే 3 teaspoons సాల్ట్ అయితే వేసుకున్నా అండి. నాకైతే సరిపోయింది. తర్వాత నిమ్మకాయ పిండుకున్నా అండి. నిమ్మకాయ ఎందుకు పిండుకున్నా అంటే రైస్ అనేది వైట్గా తెల్లగా కనిపిస్తుందండి, నీట్గా ఉంటుంది బిర్యానీకి. సో నిమ్మకాయ అయితే పిండుకున్నా అండి. దానిలో నేనైతే రైస్ వేసేసా. సో ఇది చికెన్ బిర్యానీ తాలింపుకైతే నేను తీసుకున్న కడాయి అండి. సో దీనిలో నెయ్యి అయితే వేసుకున్న, ఒక 7 to 8 spoons నెయ్యి అయితే వేసుకున్నా అండి. దానిలో ఉల్లిపాయలు ఒక 4 రెబ్బలు తీసుకున్న, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో దానిలోనే కొత్తిమీర పుదీనా గుండెగా తరిగి పెట్టుకున్నవి వేసేసాను. నెక్స్ట్ మసాలా సామాన్లు కూడా వేసేసానండి. జీడిపప్పు 20 to 25 pieces అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక రైస్ అయితే 50% బాయిల్ అయిన తర్వాత నేను డైరెక్ట్ పోపులో 3/4 రైస్ వేసేసా. ఆ తర్వాత చికెన్ కర్రీ వేసేసానండి. చికెన్ కర్రీ బాగా ఉడకాలి. సో నేను కింద దమ్ పెట్టట్లేదు, డైరెక్ట్ పెట్టేస్తున్నా. దానిపైన ఇంకా 1 layer అంటే 1/4 ఉంటుంది కదా, అది పైన అలాగా రైస్ వేసి మూసేస్తామండి. ఒక 10 to 15 minutes అయితే మనం అలాగా ఉంచుకుంటాం, లైక్ దమ్ ఉంచుకొని మూత అయితే తీయమండి. లాస్ట్లో మన బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ రైస్ మొత్తం కొంచెం పైకి లెగిస్తే అయిపోయినట్టేనండి. సో నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నా. చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, స్మెల్ కూడా చాలా బాగా, చాలా క్లీన్గా ఉందండి. బిర్యానీ అయితే అయిపోయిందండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.